మొత్తం కలిపి చదవండి అంటే పడవని చదువుతారు. నెక్స్ట్ దానికి సంబంధించిన పిక్చర్తో ఇంట్రడక్షన్ చేస్తూ పడవని పెట్టి ఫస్ట్ లెటర్ ఏంటని అడుగుతాం. పా అని చెప్తారు. సెకండ్ లెటర్ దా, థర్డ్ లెటర్ వా. మొత్తం కలిపి చదవండి అంటే పడవని చదువుతారు. ఓకే, నెక్స్ట్ ఇదేంటో అని అడుగుతాం. పనస అంటే ఆటోమేటిక్గా ఐడియా ఉంటుంది కాబట్టి పనస అని చెప్తాడు. అయితే ఫస్ట్ లెటర్ ఆల్రెడీ పా ఇంట్రడక్ట్ చేసి ఉంటాం. పా పా నా అంటే యాక్చువల్ నేను ఇక్కడ ఆపరేట్ చేస్తుంటాను, అక్కడ ఐపీ ప్యానల్లో అది వస్తూ ఉంటుంది. మొత్తం కలిపి చదవంటారంటే పనస వస్తుంది. వాళ్ళు చెప్తుండగా ఇది వస్తుంటుంది అనమాట. వాళ్ళు కూడా చూడడానికి కదులుతూ ఉండడం వల్ల ఈజీగా నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇవి ఏంటో అడుగుతాం. ఈ లెటర్ ఏంటో అడుగుతాం. వా దా ఇది ఈ పిక్చర్ చూపిస్తాం. ఫస్ట్ లెటర్ ఏంటి, దేంతో స్టార్ట్ అవుతుందంటే తా తా అని చెప్తారు. బా లా మొత్తం తబలా. అలా నేను కొన్ని పిక్చర్స్ తో అలా తయారు చేసుకున్నాను. ఈ బొమ్మ ఏంటని అడుగుతాం. ఊ దా దా మొత్తం ఉడతా. అలా నేను కొన్ని బొమ్మలు తయారు చేసుకున్నాను. ఇది క్యాన్వా కాదు. దీనికి మళ్ళీ మనం అంటే యాక్చువల్ మనం చెప్పకుండా దీనికి డైరెక్ట్ మనం వాయిస్ కూడా రికార్డ్ చేసి పెట్టచ్చు. చాలా నీట్గా ఉంటుంది.